వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు మన చిలక ప్రవీణ్ని అరెస్ట్ చేసడం జరిగింది. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ మా టీం, మా గ్రూప్ సభ్యుడు నేను నంబరు చిలక ప్రవీణ్ గురించి మనం మాట్లాడేందుకు అరెస్ట్ అయింది కాబట్టి దానిపైన అందరూ ఖండిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఖండించడం జరుగుతుంది. మరి ఈరోజు వార్త ఏంటంటే, మొన్న ఒక్కటి చిలక ప్రవీణ్ ఒక న్యూస్ చేసిండు. సెఫీ అంటే కౌన్సిలింగ్, ఎక్కువ కౌన్సిలింగ్ ఇస్తాడు. సెఫీ ఆయనే ఎక్కువ కౌన్సిలింగ్ తీసుకుంటా స్టూడెంట్స్కు కౌన్సిలింగ్ ఫీజుల విషయంలో అంటే కొన్ని ఆన్లైన్ అని అదని సెఫీ ఇస్తుంటాడు. అయితే ఆ సెఫీ పైన చిలక ప్రవీణ్ అలా స్టూడియోలో ఏం మాట్లాడినట్టు ఒకసారి చూద్దాం. ఏం మాట్లాడినది ఇది షెఫీ గారు పేయింగ్ టు బ్రోకర్ షెఫీ. ఏంటిది ఇది? పర్పస్ ఆఫ్ పేమెంట్, లా ఆఫ్ అట్రాక్షన్, అమౌంట్ 5,555 రూపాయలు ఫీజు కట్టి డీటెయిల్స్. అంటే ఎవరైతే దీని మైకంలో పడి ఈ డబ్బులు కట్టి అయితే ఇది ఆన్లైన్ ఫీజు అని పెట్టారన్నట్టు. అంటే స్టూడెంట్స్ కోసం 5,000, 10,000 ఇట్లా 15,000 పెట్టినట్టు. దానిపైన మన చిలక ప్రవీణ్ కొన్ని సమస్యలు మాట్లాడాడు. ఇది ఫేకు, నమ్మద్దు అని మాట్లాడి అలా కొంచెం లోతుగా, అంటే ఆయన సెఫీ చేసే క్రైమ్ కానీ ఆ ఫీజులు కానీ అసలు ఏందనేది నిజాలు చిలక ప్రవీణ్ కొంచెము నరం లాగిండు. లేకపోతే కొంచెం రిజల్ట్ వచ్చింది, కొంచెం లోతుకెళ్ళడం జరిగింది. అలా కొంచెం ఏదో మిస్టేక్ మాట్లాడినట్టున్నాడు చిలక ప్రవీణ్. దాన్ని కూడా సారీ చెప్పిండు. వీడియో కూడా బయటకు వచ్చింది. అది మామూలుగా వార్త ఏదో చిన్న మిస్టేక్ అవుతుంటుంది. అది ఎంబడే ఒప్పుకున్నా కూడా చిలక ప్రవీణ్ మీద కేసు పెట్టుడు, వాళ్ళ తమ్ముడి పైన కేసు పెట్టుడు, ఇది పరిస్థితి. వాస్తవానికి ఆయన నిజాలు మాట్లాడుతుండు కాబట్టి ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ ఇవ్వలే కానీ నిజాలు మాట్లాడితే వాళ్ళ మీద 100 కన్నులు, 1000 కన్నులు, లక్షల కన్నులు వాళ్ళ మీదనే. ఏడ దొరుకుతారా, ఏడ రూపాయలేద్దామా, రూపాయలు నూకుదామా, ఇది కేసులు పెడదామా అన్నట్టు అయిపోయింది. చిలక ప్రవీణ్ కేసు ఏం కొత్త కాదు, గతంలో కూడా కేసులు అయినాయి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ చిన్న విషయం, ఇది సెఫీ గురించి చిలక ప్రవీణ్ స్టూడియోలో మాట చాలా చిన్న విషయం. మరి సెఫీ కంటే ఇంకా పెద్ద కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మన స్టూడెంట్ విషయంలో. కానీ ఈ రోజు అంత ఇంట్రెస్ట్గా పెట్టి ఈ సెఫీకి సపోర్ట్ చేసుడు మరి ఏందనేది కూడా మనకు అర్థం కాదు. మనం చూస్తున్నాము. కొంచెం చూద్దాం అసలు ఇంకేం మాట్లాడాను అన్న. దేశాన్ని ఉద్ధరించేది, లేకపోతే ప్రపంచాన్ని ఉద్ధరించేది, లేకపోతే మీ జీవితాలను మొత్తం మారుస్తామని చెప్తాడో దానికోసం ఈ డబ్బులు కట్టాలట. మీ నేము, ఇమెయిల్, ఫోన్ నెంబర్, అమౌంట్ 5,555 రూపాయలు. అది దారుణం ఏంటంటే ఈ కోర్సు ఇవాటితోటి అయిపోయింది. 10 రోజుల కోర్సు ఇది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అయితే ఈ 10 రోజుల కోర్సు అనేది 10 రోజులు 15 రోజులు ఇట్లా స్కీమ్లు పెడతాడు సెఫీ సార్. పెట్టినప్పుడు అదొక చీటింగే వాస్తవానికి చెప్పాలంటే. ఎట్లా చీటింగ్ అంటే 40 రోజుల 10 రోజుల ట్రైనింగ్ అనేది రాదు. నేను ఒక వీడియో చూసిన సెఫీది. ఏ వీడియో చూసినా అంటే డబ్బులు ఎలా కాపాడుకోవాలి, ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలా కోటీశ్వరులు కావాలి అని ఒక వీడియో చూసిన సెఫీది గ్రూప్లో. అంటే ప్రజలు కొంచెం ఆయన పెట్టిన క్లాస్కి వెళ్ళి ఇంటి జరుగుతుంది. అదేం లొట్టపిసేం రాదు కానీ ఇంటుంటారు 10,000, 15,000 కట్టి. ఇక్కడ ఎవరు లబ్ధిపోస్తున్నారు అంటే సెఫీ సార్. కావున సెఫీ గురించి మాట్లాడినందుకు ఈరోజు చిలక ప్రవీణ్ మీద వాళ్ళ తమ్ముడి మీద కేసు జరిగింది. కేసు వేసారు. 10 రోజుల కోర్సు. దీంట్లో కొంచెం ముందు పోదాము. అంత సొల్లుపుర అని చెప్పిండు. అంతే, సొల్లుపుర. ఆల్రెడీ 10 రోజుల క్లాస్ కు 60 మంది కదా, ఇవో 3 లక్షలకు పైగా డబ్బులు వచ్చేసినాయి. అయితే 10 రోజులలో నేను ఏమంటున్నా అంటే చిలక ప్రవీణ్ ఈ రకంగా లెక్కలేసి స్క్రీన్లో లెక్కలేసి ఈ రకంగా లెక్కలేసి ఇట్లా చూపిస్తే, ఈ లెక్క చూపెట్టే వరకు అరే నాది బండారం మొత్తం బయట పెడుతుండు చిలక ప్రవీణ్ స్టూడియోలో. ఇదంతా కథ ఏట అయ్యేటట్టు ఉందని చిలక ప్రవీణ్ మీద వాళ్ళ తమ్ముడి పైన కేసు జరిగింది. నేనేమంటున్నా, వాస్తవానికి చిలక ప్రవీణ్ దగ్గరికి పోలీసులు వేరు. అది ఎప్పుడు అయ్యా అంటే నైట్ 2 1:30 జరిగింది. కానీ చిలక ప్రవీణ్ ఆ టైంలో లేకపోతే వాళ్ళ తమ్ముని ఎక్కించుకొని హైదరాబాద్లో గిరా ఇప్పుడు జరిగింది. మరి పోలీసులకి ఇంత ఇంట్రెస్ట్ అంత కేసు ఏముందల్లా, అంతగానే ఏముందల్లా మసాలా ఏం లేదు. ఒక చిన్న వార్త చేసిండు, ఏదో చిన్న మిస్టేక్ మాట సారీ చెప్పిండు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. దానికి ఆ రాత్రి తీసుకుపోయేంత అది లేదు కదా. మంచిగా దొంగలు, గజ దొంగలు బయట పెద్ద క్రైమ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని విడిచిపెట్టి ఈ పోలీసు వాళ్ళు ఏమో చేసినట్టు, వీళ్ళు ఏమో చేసినట్టు
ఇలా యూట్యూబ్ ఛానల్ అంతా మా యూనియన్ మొత్తము చిలకపురం గురించే మాట్లాడుతుంది. ఇలా యూట్యూబ్ ఛానల్ యూనియన్ మొత్తము చిలకపురం గురించే మాట్లాడుతుంది. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ పెట్టిన ఏముంది, దానికి ఏమో తెల్లారి కూడా తీసుకొని కౌన్సిలింగ్ చేస్తుంది, ఏం చేసినావా అని. ఇప్పుడు సారీ చెప్పిండు, తప్పైంది అన్నాడు, అయిపోయింది. వీడియో కూడా బయట పెట్టిండు, ఎమ్మడే ఒప్పుకున్నాడు. అసలు ఏముందని